హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను షార్ట్ వీడియోలో చూసిరు కదా, నేను పూల కుండీలు తీసుకున్నానని చెప్పాను కదా. ఈరోజు అయితే ఆ పూల కుండీలలో మొక్కలు నాటుకుంటున్నాను. ముందుగా నా ఛానల్లో ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చిలకల నుంచి కొంచెం ఎరువు ఎర్రమన్ను తెప్పించుకున్న సంచిలా. ఈ ఎరువు అయితే మొత్తం కుండీలలో నింపుకోవాలి. చేయితో పోసుకోవడానికి వస్తలేదని ఏదైనా తెచ్చి అంటే గిన్నె తెచ్చి ఇచ్చింది మా అక్క. అట్లా ఉంటుంది ఆమెతోని. ఇవన్నీ ఎరువుతో నింపిన తర్వాత మొత్తం వాటర్తో పోసుకున్నా. ఎర్రమన్ను పోసిన కాబట్టి తడి బాగుంటుంది, మొలకలు కూడా మంచిగా వస్తాయి. ఈ 8 కుండీలల్లో నాటడానికే 8 మొలకలు అయితే తెచ్చుకున్నాను నేను అంతకుముందే. ఈ కుండీలల్లో తీగ వారేటివి ఏమన్నా చిన్న చిన్న గడ్డి మొలకలు, గడ్డి పూలు పూసేటివి, పింక్ కలరు, ఆరెంజ్ కలర్ ఉంటాయి కదా, అవి నాటుకుంటే పైన అలాడదీస్తే మంచిగా అట్రాక్షన్ కొడతాయని అవి చిన్న చిన్న మొలకలు తెచ్చుకున్నా. వీటికి మీషోలో 191 రూపీస్ అయితే పడింది. తీసుకున్నప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి, కానీ ఇవి తర్వాత కొన్ని రోజులకి ఎండకి వాళ్ళు వెళ్ళిపోతాయని అంటారు. ఇక ఏదైనా ఎన్ని రోజులు ఉంటుంది, ఉన్నన్ని రోజులు ఉంటుంది, ఉన్నన్ని రోజులు మంచిగా కాపాడుకోవాలంతే. ఇవి నెల రోజులు 2 నెలలు ఉన్నా కానీ ఇంటికి మాత్రం అట్రాక్షన్ కొడతాయి కదా మంచిగా. కుండీలలో నేను ఏమేమి మొలకలు నాటుతున్నా అంటే, ఫస్ట్ ఒకటి బంతిపూలు, ఇంకోటి మనీ ప్లాంట్, ఒకటి దగ్గు చెట్టు, వాము చెట్టు అని చెప్పిన కదా, దగ్గు చెట్టు, ఇంకోటి చిట్టి చామంతి, ఒకటి చో చెట్టు, ఇంకా పుదీనా చెట్టు, ఇంకా చామంతి వేరే కలర్ది ఒకటి, ఇంకోటి మనీ ప్లాంట్ మళ్ళీ పెట్టుకుంటున్నా. మొత్తం 8 దాంట్లో కవర్ చేసుకున్నా. ఇట్లా నీళ్ళు పోసుకున్న తర్వాత అయితే మంచిగా ఎరువు మట్టి కలిపినా కదా, మంచిగా నీటిని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. పోసిన వెంబడి ఆరిపోతున్నాయి. ఎరువు ఎక్కువైన దాంట్లో నీళ్ళు అట్లనే నిలిచిపోతున్నాయి. ఇంకా కొంచెం ఇట్లా ఉండలు ఇట్లా గడ్డలు ఉన్న ఎరువుని మొత్తం సాఫ్ట్గా అనుకుంటున్నా. ఇవి చూసిన వాళ్ళకి అంత చిన్న దాంట్లో ఏం చెట్లు పెరుగుతాయి అని అంటారు, కానీ చిన్న చిన్న డబ్బాల పోసిన కానీ బాటిల్ అలా పెరిగేటివి ఇంట్లో పెరగవా అని నేను తీసుకున్నా. మనం పక్కపోటు పోయే ఖర్చు ఎంత అవుతుందో చూడం, కానీ ఇట్లాంటి దాంట్లోకి పెట్టిన దాంట్లోకే 200 పెట్టినావా, 100 రూపాయలు పెట్టినావా అని చూసుకుంటాం. ఇదైతే ఈవినింగ్ 3 గంటలకే స్టార్ట్ చేసుకున్నా. ఒక 6-7 అట్లా అయింది. ఎరువు పోసి నీళ్ళు పోసి అవన్నీ ఇవి పోయడమేమో కానీ మీద కట్టే వరకు అయితే మక్కుసుకలు కనిపించినాయి. అవి రేకులు అందాక బైక్ వేసుకొని బైక్ తిప్పి బైక్ మీదగా నడుచుకుంటా నేను ఒక్కదాన్ని ఉంటే అయితే మాత్రం కట్టలేకపోదును. ఇందులో పెట్టుకోనికి కనకాంబరాల మొలకలు కూడా చాలా ఉన్నాయి, కానీ అవి పెద్ద పెద్ద అవుతాయి కదా, చెట్లు పెడితే పెరుగుతాయో పెరగవో, పెరిగినా కానీ అవి పెద్దగా కావాలి కదా, దాంట్లోకి కుండీలని పెట్టలేదు. అవి ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి, ఇవి పెట్టుకున్నా. షోషెట్ అని చెప్పిన కదా, ఇదే పక్కన మంచిగా ఆకులకు రౌండ్గా ఇట్లా మంచిగా వస్తుంది. ఇది ఎప్పుడన్నా ఆకు తెంపి చూపిస్తాను మీకు, ఇది మంచిగా ఎన్నుకున్న తర్వాత. నేను వీడియో కోసం అని స్టైల్గా మాట్లాడాలని నేను ఏం మాట్లాడాను, నాకు ఎట్లా వస్తుందో నేను డైలీ ఎట్లా మాట్లాడుతున్నా అట్లనే మాట్లాడుతున్నా వీడియోలో కూడా. ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే ఏమనుకోకండి. ఈ మొలకలు నాటిన తర్వాత మొత్తం పచ్చి ఉన్నాయి కదా, మీద మళ్ళీ ఒట్టి మట్టి వేసుకుంటే మంచిగా కొంచెం బిర్రుగా అవుతున్నాయి చెట్లు. మాకు మా ఏరియాలో ఎక్కువ దొరికేది అయితే మనీ ప్లాంట్ చెట్టే, అందుకని దాన్ని ఎక్కువ వాడేసుకుంటున్నాను నేను. ఏ వీడియోలో అయినా మనీ ప్లాంట్ చెట్టే నాటుతున్నా. ఇందులో రెడ్ కలర్, గ్రీన్ కలర్ అయితే పైన బాగా అట్రాక్షన్ కొడుతున్నాయి. ఎల్లో కూడా కొడుతున్నాయి. మా వైట్ ఏమో రేకులు కూడా తెల్లగా ఉన్నాయి. ఆ కుండీలు కూడా వైట్వి కదా, అవి ఎక్కువ కనిపిస్తలేవు. లాస్ట్కు కూడా చూపించిన కట్టిన తర్వాత కూడా ఎట్లున్నాయి అనేది లాస్ట్ వరకు చూడండి, కనిపిస్తుంది. మీరు కూడా ఎట్లున్నాయో చెప్పండి. ఇట్లాంటివి చేయాలంటే బాగానే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎక్కువ ఏది డిస్టర్బెన్స్ ఉండొద్దు, అట్లయితే ఏ బుద్ధి అవుతుంది. మొక్కలన్నీ తెంపుకొచ్చి పెట్టినాక అవి మొత్తం వాడవాటినట్టు అయినాయి. మేము ఎరువు తెచ్చి అవన్నీ నింపుకున్నవన్నీ వేసే వరకు వాటర్ పెడదామనుకున్నా, కానీ ఇప్పుడే కదా అందులో నాటేది, ఇంకెందుకులే అన్నట్టు నేను పెట్టలేదు. ఇంకా ఇంట్లో నాటే వరకు ఏ రూఫ్ వరకో దేనికో కానీ మొలకలన్నీ మంచిగా ఆకులు ముడుచుకున్నాయి, అవన్నీ మంచిగా ఇచ్చుకున్నాయి, మంచిగా అయినాయి. మళ్ళీ తెంపుకొచ్చినాక ఆ మొలకలు ఇట్లా వాడిపోయి ఎండిపోతే మస్తు బాధ అనిపిస్తుంది కదా. ఓకే, ఫస్ట్ అయితే ఈ పని పెట్టుకున్నా నేను. ఇవి పెట్టినాక చూసిన వాళ్ళు అయితే 2-3 బాగున్నాయి, ఏడ తెచ్చినావు అని అడిగారు. ఇంకా కొంతమంది అయితే ఎందుకు లేని ఓటి చేస్తావు అన్నట్టు మాట్లాడారు. ఏదైనా మన మంచికి, మనకు నచ్చింది మనం చేస్తాం, ఎవరేమన్నది అవన్నీ పట్టించుకోవద్దు. ఇప్పుడు యూట్యూబ్ చేసినా కానీ కొంతమంది చూసిన వాళ్ళు నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. మొలకలన్నీ నాటుకోవడం అయితే అయిపోయింది. ఇంకా మిగతా ఎరువుని
ఇంకా అక్కడ చెట్లు ఉన్నాయి కదా, జామ చెట్టు, అవి ధనియాలు అవన్నీ పోసిన దగ్గర గులాబీ చెట్టు, దాంట్లోకైతే పోస్తా ఆ ఎరువుని. పుదీనా మనీ ప్లాంట్ అయితే చిన్న చిన్న వాటర్ బాటిల్లో పెట్టినా కానీ ఎనుకుంటాయి, కానీ మిగతావి చామంతి, దగ్గు చెట్టు, బంతి చెట్లు ఇవి ఎనుకోవో చూడాలి. ఒకవేళ ఎనుకోకపోతే దీని ప్లేస్లో గడ్డి మొలకలు పెడతా, గడ్డి పూలు పూసేటివి, అవి కూడా మంచిగా అనిపిస్తాయి. ఇక్కడ ఏడైతే కంప్లీట్ అయినాయి, ఇంకొకటి అక్కడ వేసిండు మావాడు, అది తీసుకొచ్చి దాంట్లో కూడా ఎరువు నింపుకొని వాటర్ పోసుకొని ఇంకొక మొక్క అయితే నాటుకున్నా. ఇట్లాంటి వీడియోలు డైరెక్ట్ వాయిస్తో మాట్లాడుకుంటా చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ పక్కన ఇంతమంది ఉంటాం కదా డిస్టర్బెన్స్ అవుతుంది, అందుకని దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ వాయిస్ ఓవర్ ఇస్తే ఏం మాట్లాడాలో అర్థం కాదు, డైరెక్ట్గా అయితే మనం మాట్లాడుకుంటుంటున్నాం కదా, అదొకటి ఇదొకటి అందులో వినొచ్చు, కానీ ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఏమేమి మాట్లాడాలి ఈ టైంలో అనేది అయితే అర్థం కాదు. ఇంతసేపు ఉన్న మొలకల గురించి చెప్పాలంటే చెప్పలేం కదా. ఇక్కడైతే ఇంకా మావాడు స్టార్ట్ చేసిండు, ఇంకా మెల్లగా వస్తూనే ఉండు నాకు టైం అయింది అన్నట్టు. చిన్నపిల్లలకి ఇంత కలర్ఫుల్గా డబ్బాలు కనిపిస్తుంటే వాళ్ళకి ఇంకా ఊకుంటారా, వాళ్ళ మనసు అస్సలు ఊకోదు. ఎప్పుడు రావాలి అవన్నీ, ఎప్పుడు గెలకాలి, ఎప్పుడు ఆడుకోవాలని చూస్తుంటారు. ఇంత చిన్నగా ఉన్నారు కానీ ఏది వద్దంటే అదే చేస్తారు వీళ్ళు. మా అక్క నేను రెడీ చేసినంతసేపు వాళ్ళని పట్టుకొని అయితే అలసిపోయింది. మా అక్క అయితే నాకు ఎంత పనైనా ఎప్పుడు చేస్తుంది తల్లి, నేనైతే నీ పిల్లలను అయితే పట్టుకోను అని అంటుంది. అంత అలసిపోతాం చిన్నపిల్లల దగ్గర ఉండాలంటే. మీరే చూస్తారు ఎన్నిసార్లు తీసేసినా కానీ చేతి పెడుతూనే ఉండు. ఇక్కడ మా డుగ్గుని అయితే కొడుతున్నాను అనుకోకండి, కొంచెం గసిరిస్తే పెదవులు మొత్తం ఇట్లా పెట్టి ఏడుస్తాడు, చాలా మంచిగా అనిపిస్తుంది, అందుకని ఊరికే గసిరిస్తుంటా నేను. అట్లా ఏడ్చినప్పుడు చూడనీకైతే చాలా ముద్దొస్తాడు వాడైతే. అలా కొద్దిసేపు అయితే వానితో ఆడుకున్న మధ్యలో పని చేసేదానికంటే వీళ్ళని చూసుకునేదే ఎక్కువ ఉంటుంది. ఎంతైనా మనకు పనితోని ముఖ్యం కాదు కదా, పిల్లలు అయితే ముఖ్యం. పని ఎప్పుడైనా చేసుకోవచ్చు, పని ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వాళ్ళు పడుకున్నాక వేసుకుంటా నేనైతే ఎప్పుడు. వాళ్ళు ఎప్పుడు ఏది నోట్లో పెట్టుకుంటారు, ఏది తింటారు అనే భయమే ఉంటుంది. ఆడుకుంటున్నా కానీ వాళ్ళని వదిలేయాలనిపించదు, అందుకని ఎప్పుడు వాళ్ళ దగ్గరనే ఉంటాను నేను. అనుకున్నారు కదా నేను ఈ పని పెట్టుకుంటే, వీళ్ళు ఎప్పుడో లేచి కూర్చున్నారు. ఇక మా తమ్ముడు వచ్చిండు, నేను ఎందుకు రావద్దని ఈయన కూడా వస్తుండు. ఇద్దరు లేచి ఉన్నారంటే ఇంకా ఒక్క పని కూడా కాదు, అన్నం కూడా తిననియరు వాళ్ళు లేచి ఉంటే ఇద్దరు. కింద కూర్చొని చేసేటివి అయితే వాళ్ళు పడుకున్నప్పుడే వేయాలి, లేచినప్పుడు వేస్తే మాత్రం అది ఇంకా చేతికి రాదు. అర్ధగంట పట్టేది గంట పడుతుంది. దొగ్గేటప్పుడే ఇంత ఉందంటే ఇంకా నడుస్తుంటే ఎంత ఉంటుందో వీళ్ళతోని చూడాలి. ప్రతి ఒక్కటి ఎగ్జైట్మెంట్ ఉంటుంది చిన్నపిల్లలతో మనకు, ఈ తర్వాత ఏంది ఆ తర్వాత ఏంది అనేది. చిన్నపిల్లలు పెరుగుతుంటే డే టైంలో ఎక్కువసేపు వండుకోరంట, అందుకేనేమో వీళ్ళు వండుకోరు ఈ టైంలో. నైట్ టైం అయితే మంచిగా వండుకుంటారు. ఇంకా మా చిక్క అయితే వాళ్ళని చూసుకోనికి రెడీ ఉంటుంది మంచిగా. మా తమ్ముళ్ళు అని బాగా చూసుకుంటుంది. ఏ ఆడపిల్లకైనా అక్క చెల్లెలు అనే బాధ్యతలు అనేటివి బై బర్త్ నుంచి వస్తాయి అనుకుంటా. వాళ్ళు పుట్టినప్పుడే ప్రొసీడ్ అయితేనే ఉంటారు, వాళ్ళ బాధ్యత అనేది. ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత మీద ఎండిపోకుండా ఇట్లా వాటర్ జీలకరిస్తున్నా ప్రతి ఒక్క దాంట్లో. ఇవన్నీ ఇట్లా చేసుకున్న తర్వాత ఇంకా పైన పెట్టాలి. దీనికోసం ఒక చిన్న సన్న ఉన్న తాళ్ళు తీసుకొని కట్ చేసుకుంటా ఒక 8 ప్లేస్లలో కట్టుకుంటూ వచ్చినాం. కట్టిన తర్వాత దీంట్లో గొలుసులు ఉన్నాయి కదా, దాంట్లోకి తలిగిస్తే అయిపోతుంది అనుకుంటే అవి ఊడిపోతున్నాయి, అందుకని మళ్ళీ కటింగ్ ప్లేట్ తీసుకొని దగ్గరికి కొత్తిన తర్వాత మంచిగా ఉన్నాయి. ఒకదాన్ని చేయాలంటే ఇవి నా ఒకదాంతో అస్సలు కాకపోతుండే, ముగ్గురు ఉన్నాం కాబట్టి అవన్నీ పెట్టడానికి మంచిగా అయింది. ఒకదాని ఉంటే ఒకరు అందియనీకే, ఒకరు ఇయ్యనీకే, ఒకరు కట్టనీకే సరిపోయింది, కానీ ఒకదాని ఉంటే అవన్నీ మళ్ళీ ఎక్కి దిగుడు అంటే నేను ఆయనతో వేయకపోదునేమో అనిపించింది. ఇది చేసిన తర్వాత అయితే మస్తు కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా చెట్లు, తొట్ల లోపల చెట్లు అనేది. ఇవాళ ఫైనల్గా అయితే ఇట్లా పట్టుకున్నాం చూడండి, మంచిగా అనిపిస్తున్నాయి. మీకు కూడా ఎట్లా అనిపించినాయో చెప్పండి. ఇక్కడ ఏ కలర్ పెట్టాలి అన్నట్టు సెట్ చేసుకున్నాం. ఒకసారి టోటల్గా చూపిస్తా చూడండి. నాకైతే నచ్చినాయి, మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నా. లైక్ చేయండి వీడియోని. బాయ్ బాయ్.